చరిత్రను మార్చి చెప్పి ఏ మార్చటంలో అలవాటైపోయిందేమో గానీ, రాహుల్ గాంధీ గారు అప్పుడప్పుడు కూడా తమ వారి చరిత్రను కూడా తప్పుగా చెప్తూ ఉన్నారా అని అనిపించగా మానదు. రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారో ఒకసారి చూడండి. When Gandhiji was thrown out of the train in England, so my great grandfather and his cousins decided that they would go to the railway station, Allahabad railway station, and throw some Britishers out of first class. Yeah. So they went there and they pulled some Britishers out and threw them out of first class. It's not known. Wake up to reality. మ్యాటర్ ఏంటంటే రాహుల్ గాంధీ గారు అంటున్నారు, గాంధీని వర్ణ వివక్షతో ట్రైన్ నుంచి తోసేశారు. ఆ విషయం తెలుసుకున్న వెంటనే ఎక్కడ ఇంగ్లాండ్లో తోసేశారంట అకార్డింగ్ టు రాహుల్ గాంధీ. ఆ విషయం తెలుసుకున్న వెంటనే నెహ్రూ గారు అలహాబాద్ రైల్వే స్టేషన్కి విత్ సమ్ కజిన్స్ వెళ్ళి బ్రిటిషర్స్ కొంతమందిని ఒక ట్రైన్ నుంచి ఫస్ట్ క్లాస్ ట్రైన్ నుంచి మెడపట్టి గెంటేశారంట, లాగేశారంట. ఇది ఈయన చెప్పినటువంటి స్టోరీ. కానీ నిజం మనం మాట్లాడుకోవాలి అంటే అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది? 1893 జూన్ 7న దక్షిణాఫ్రికాలో జరిగింది, ఇంగ్లాండ్లో కాదు, సౌత్ ఆఫ్రికాలో జరిగింది. పీటర్ మారిట్స్బర్గ్ అనే రైల్వే స్టేషన్లో రైలు నుంచి తోసేశారు. ఫస్ట్ క్లాస్ కోచ్లో ఆయన ప్రయాణిస్తూ ఉన్నారు. రంగు ఆధారంగా వర్ణ వివక్ష, వీళ్ళందరూ వచ్చేసి మనకి కులము ఇవన్నీ కూడా మనల్ని వెక్కిరిస్తూ ఉంటారు కదా. అసలు వివక్ష, అసలు అంటరానితనం పాటించిందే వీళ్ళు. రంగు వివక్ష కారణంగా తెల్లజాతి ప్రయాణికుడు ఫిర్యాదు చేయడంతో గాంధీని రైలు నుంచి బలవంతంగా తోసేశారు, దించేశారు. ఈ సంఘటన గాంధీ జీవితంలో అత్యంత మలుపు తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా మనం చదివిన స్టోరీయే. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది తెలుసుకొని గ్రేట్ గ్రాండ్ ఫాదర్ నెహ్రూ గారు, రాహుల్ గాంధీకి సంబంధించిన గ్రేట్ గ్రాండ్ ఫాదర్ నెహ్రూ గారు అలహాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళడం అనేది అంతా ఆలోచిస్తే అప్పటికి నెహ్రూ ఏజ్ అంట 3 సంవత్సరాలు మహా అయితే. అంటే 3 సంవత్సరాల పిల్లోడు వెళ్ళి ఇదంతా చేసాడా? సో అబద్ధాలని చెప్పటము, ఏమార్చటము, చరిత్రను వక్రీకరించటము, పడుకోబెట్టేయటం జనాల్ని, ఇది ఒక అలవాటుగా అయిపోయి తమ చరిత్రను కూడా తామే వక్రీకరించుకుంటున్నటువంటి ఈ ధోరణి, లేదా తమ చరిత్రను కూడా గొప్పల కోసం పోయి ఇలా రకరకాల ఫ్లేవర్స్ని అల్లుతున్నటువంటి ఈ ధోరణి ఎంతవరకు కరెక్ట్? ఇది బుద్ధిలోపమా లేకపోతే జనంకి ఏమీ తెలియదులే అనే కాన్ఫిడెన్సా?